మిత్రులారా, ఎలక్ట్రల్ బాండ్స్ సంపూర్ణ సమాచారాన్ని బయటపెట్టాలి. ముఖ్యంగా బాండ్ల మీద ఉండే ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ నెంబర్ను బయటపెట్టాలి. బయటపెట్టినప్పుడు మాత్రమే ఎవరు కొన్నారు, ఆ కొన్న బాండును ఏ పార్టీకి ఇచ్చారు అనేది స్పష్టంగా మ్యాచ్ చేయడానికి, ఒకదానికొకటి కలపడానికి వీలవుతుంది అని సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్న సంగతి, విచారణ జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు ధర్మాసనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంపూర్ణ సమాచారం ఇవ్వాలి, ఈ ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ నెంబర్లు ఇవ్వక తప్పదు అని చెప్పింది. ఈ విచారణ జరుగుతూ ఉండగా హఠాత్తుగా ఒక 3 సంస్థలు ఈ ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ నెంబర్లు ఇవ్వడానికి వీల్లేదు, అది మా గోప్యతా హక్కుకు భంగం కలుగుతుంది అని సుప్రీంకోర్టు ముందరికి నిన్న వచ్చాయి. నిజానికి ఎలక్ట్రల్ బాండ్ ప్రకటిత ఉద్దేశం ఏమంటే, దేశంలో ఇంతకాలము రాజకీయ పార్టీలకు విరాళాలు గోప్యంగా జరుగుతున్నాయి, రహస్యంగా జరుగుతున్నాయి, నల్లధనం జరుగుతుంది, మేము దాన్ని పారదర్శకం చేయడం కోసమే ఈ విధానం తెచ్చాము అన్నారు. మీరు అది బయట పెడితే మా గోప్యత భగ్నమవుతుంది అని ఇప్పుడు ఆ 3 సంస్థలు అంటున్నాయి. అంటే ఎంత హాస్యాస్పదమైన, ఎంత విచిత్రమైన, ఎంత తలకిందుల వ్యవహారం సాగుతున్నదో చూడండి. ఆ 3 సంస్థలు ఏమిటి ఇంతకీ? ఆ 3 సంస్థలకు ఈ ఎలక్ట్రల్ బాండ్ల సమాచారం బయటపడితే ఏమి నొప్పి కలుగుతుంది? ఆ 3 సంస్థలు, ఒకటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, రెండోది అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా, మూడోది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మొదటిది సిఐఐ, రెండోది అసోచామ్, మూడోది ఫిక్కీ. ఈ దేశంలోని అన్ని కార్పొరేట్ సంస్థలు సభ్యులుగా ఉన్న 3 పారిశ్రామిక గృహాల, వ్యాపార గృహాల, పెట్టుబడిదారుల, కార్పొరేట్ సంస్థల సంఘటిత రూపాలు. ఒక్కొక్క సంస్థలో దాదాపు అటు ఇటుగా 3 లక్షల కంపెనీలు, మొత్తం మీద 10 లక్షల కంపెనీలు ఈ 3 సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు ముందరికి పోవలసిన అవసరమే వచ్చింది. వాళ్ళు విరాళాలు ఇచ్చారు, విరాళాలు ఇచ్చిన వివరాలు బయటికి రాబోతున్నాయి. అంటే విరాళాలు ఇవ్వడం చెప్పుకోకూడని, బయట పడకూడని రహస్యమా? అంటే అదేమన్నా అక్రమమా? అది పారదర్శకమని ప్రభుత్వం చెప్తుంది కదా. అది ఎన్నికల విరాళాల పద్ధతిని స్ట్రీమ్లైన్ చేయడానికి, క్రమబద్ధం చేయడానికే తెచ్చాను అని ప్రభుత్వం చెప్తుంది కదా. హఠాత్తుగా ఈ సంస్థలు అవి బయటపడితే మాకు ప్రమాదం, మా గోప్యతకు ప్రమాదం అని ఎందుకంటున్నాయి? అంటే ఇక్కడే ఏదో తిరకాసు ఉందన్నమాట. వాళ్ళు విరాళాలు ఇవ్వడం తప్ప, విరాళాలు ఇచ్చినందువల్ల వాళ్ళు ఏమన్నా ఫలితాలు పొందాయనేది ఇప్పుడు బయటకు వస్తుందా? ఎందువల్ల సిఐఐ, అసోచామ్, ఫిక్కీ 3 ఈ దేశంలోని పారిశ్రామిక వ్యాపార గృహాల ప్రతినిధులు. వాళ్ళు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి వివరాలు ఇవ్వకూడదు, వాయిదా వేయండి అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం వాళ్ళ అభ్యర్థనను తిరస్కరించింది. ఇది తప్పకుండా పారదర్శకంగా ఉండవలసిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు అనేక సార్లు ఈ చర్చా క్రమంలో, ఈ విచారణ క్రమంలో అనేక సార్లు చెప్పింది, ఓటరు బూత్లోకి వెళ్ళి ఓటు వేస్తున్నప్పుడు తాను ఓటు వేస్తున్న అభ్యర్థి వెనుక ఎవరున్నారు, ఆ అభ్యర్థికి డబ్బులు ఎవరిచ్చారు, ఈ డబ్బులు ఇచ్చినందువల్ల ఆ అభ్యర్థికి ఏమన్నా క్విడ్ ప్రో కో, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం జరుగుతుందా, ఇది తెలుసుకోవడం ఓటరు హక్కు అని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. అటువంటిది బయట పడకూడదు అని మనం నిత్యం ఉదయం నుంచి రాత్రి దాకా వాడే సరుకులు తయారు చేసే, అమ్మే, మన నెత్తుటిని చెమటను కొల్లగొట్టే కంపెనీలు మన మీద జరిగిన ఈ మోసాన్ని బయట పెట్టకూడదు, రహస్యం బయటికి రాకూడదు, అది రహస్యంగా ఉండాలి, దాన్ని వాయిదా వేయండి, అవి చెప్పకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే పని చేసింది, చెప్పకుండా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు స్వయంగా పారిశ్రామిక గృహాలు, వ్యాపార గృహాలు రంగంలోకి దిగి సుప్రీంకోర్టు ముందరికి వెళ్ళి, అంటే ఏమి బేహద్బీ ఇది, ఎంత సిగ్గుమాలినతనం, ఎంత కపటత్వం. ఒక పారదర్శకంగా ఉండడం కోసమే అని వచ్చిన ఒక విధానం పారదర్శకంగా లేకపోవడం ఎట్లా అని ప్రభుత్వము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు పారిశ్రామిక గృహాలు పనిచేస్తున్నాయి. అంటే ప్రజల మీద జరిగిన అత్యంత పెద్ద కుంభకోణం, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ క్రమక్రమంగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే కన్నంలో దూరిన ఎలుకలన్నీ బయటికి వస్తున్నాయి, పందికొక్కులన్నీ బయటికి వస్తున్నాయి. ఇది బయటికి రావడానికి వీల్లేదు, మా కన్నాల మీద ఈ చీకటి ఇట్లాగే ఉండాలి, దీన్ని వెలుగులోకి తీసుకురావడానికి వీల్లేదు అని చెప్తున్నాయి. ఈ దేశం ఎటుపోతూ ఉన్నది?